హాయ్ ఎవ్రీవన్. ఆకుకూరలు తినాలనిపించినా అవి క్లీన్ చేసి కట్ చేయడం పెద్ద టాస్క్ కదా. ఈరోజు నేను అదే చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడేది అనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే తోటకూర కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, లేదంటే ఇసుకుండిపోతుంది. మనం కర్రీ ఎంత బాగుండి ఇంక తినలేము అనమాట. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీ చాలా అంటే చాలా ఈజీ, ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే వాష్ చేసుకున్న తోటకూర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని 1 మినిట్కే చూసారు కలయి సగం అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అండ్ కారం, కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే చాలు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ప్యాన్లో వేసుకున్న ఆకుకూరకి అండ్ ఫైనల్గా రెడీ అయ్యే కర్రీకి అసలే సంబంధం ఉండదు. ఇదే ఆకుకూర మ్యాజిక్ అనమాట. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.